4వ శ్లోకము 7వ అధ్యాయం పేరు ఏం పేరు? భగవద్ విజ్ఞానం. ఇంగ్లీష్లో ఏమొస్తుంది? నాలెడ్జ్ ఆఫ్ అబ్జల్యూట్. ఇదంతా కూడా మీకు ఈరోజు అందరు ఎక్కువగా పిల్లలు వచ్చారు, అవునా? మీకు సైన్స్ ఉందా? సైన్స్ ఏముంటాయి? సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్లో 3 భాగాలు ఉంటాయి. ఏముంటాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అవునా? దీంట్లో ఏం చెప్తుంది? ఫిజిక్స్ దేని గురించి చెప్తుంది? ఫిజిక్స్ అంటే వాటి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది. కైనమెటిక్స్ వచ్చిన, డైనమిక్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చిందా? గ్రావిటేషనల్ ఫోర్స్ అందరికి వచ్చిందా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఎవరు చెప్పారు? న్యూటన్ చెప్పాడు, అవునా? ఎవరితో మరి క్వశ్చన్ అంతా న్యూటన్కి ఎవరు చెప్పారు? యాపిల్. యాపిల్ ఎక్కడ నుంచి వచ్చింది? అంతకుముందు యాపిల్ కింద పడలేదా? పడింది, అవునా? అయితే న్యూటన్ ఇంకొక సిద్ధాంతం చెప్పాడు, లా ఆఫ్ మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఉందా? ఏమని చెప్తారు? ఎనర్జీ కెన్ బి నైదర్ క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్, బట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఉందా? ఉందా? అందరికి ఉందా? చెప్పారు, ఇది సైంటిస్ట్ చెప్పాడు. వాళ్ళందరూ కూడా చిన్నతనంలో చదువుకున్నాం. అంటే శక్తి డైరెక్ట్ రాలేదు, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్, ఒక దాని నుంచి ఇంకో దానికి మారుతుంది, కానీ శక్తి అనేది నశించట్లేదు. ఇప్పుడు మనకు కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? వైర్ ఎక్కడి నుంచి? వైర్లో కరెంట్ ఎక్కడ వస్తుంది? కరెంట్ స్ట్రీమింగ్ ఎలా వస్తుంది? వాటర్ ఉంటుంది, వాటర్ పై నుంచి కిందికి పడేస్తారు. డ్యామ్స్ లో పడేస్తే కింద ఒక స్పిన్నింగ్ వీల్ పెడతారు, ఆ వీల్ తిరుగుతుంది, హైడ్రల్ పవర్. అది మొత్తం తిరగడం వల్ల కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. దాన్ని బ్యాటరీస్లలో, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి ఇంటర్నెట్ పంపిస్తుంటారు. కోల్ ఏమంటారు? థర్మల్ పవర్ స్టేషన్. వెరీ గుడ్. ఎక్కడ ఉన్నాయి ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్? ఉన్నాయా మనకి? ఎక్కడెక్కడ ఉన్నాయి? భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, రామగుండం, ఇల్లందు. నల్గొండ లేదు, సత్తుపల్లి మర్చిపోయారు. ఇట్లా ఉన్నాయి కదా మనకి అన్ని. సత్తుపల్లి ఉందా? ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎనర్జీ కోల్ నుంచి వస్తుంది, లేకపోతే వాటర్ నుంచి వస్తుంది, అవునా? మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ అంటే వాటర్ అన్నారు కదా, వాటర్ పట్టడం కెమిస్ట్రీలో కూడా. కెమిస్ట్రీలో వాటర్ సింబల్ ఏంటి? H2O, అవునా? ఏమని రాస్తారు? హైడ్రోజన్. హైడ్రోజన్ ఒక మాలిక్యూల్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్. వాటర్ 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్. ఓకే, అది కలిస్తే వాటర్ మాలిక్యూల్స్, వాటర్ వస్తుంది. ఇది వాటర్ ఎలా తయారైందని చెప్తుంది కదా. వాటర్ రావడానికి హైడ్రోజన్, ఆక్సిజన్ అంటున్నారు. మరి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్. ఆటమ్ ఎవరు క్రియేట్ చేశారు? సైంటిస్ట్ ఎవరు క్రియేట్? అయితే ఇదంతా కూడా ఇది కెమిస్ట్రీ, రైట్? బయాలజీ. ఎవర్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఎవరైనా? ఎర్త్ రాదు, కణాలు, సెల్స్, ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్, హ్యూమన్ సెల్స్, న్యూక్లియస్, న్యూక్లియస్, బాడీ పార్ట్స్, మైటోకాండ్రియా, రైబోసోమ్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. చదువుకున్నారు ఇవన్నీ? వస్తున్నాయా మీకు? మీకు 9th 10th చదువుతున్నారా? 9th 10th వాళ్ళకి ఇవి వస్తాయి. మైటోకాండ్రియా, రైబోసోమ్స్,
DNA, RNA, ఇవి వస్తాయి కదా. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోమ్? DNA స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హెలిక్స్. లాడర్ ని తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అవునా? అంత పర్ఫెక్ట్ గా మనం చేయగలుగుతామా? ఒక DNA క్రియేట్ చేయగలుగుతామా? ఇదంతా కూడా ప్రభుపాద వారు చెప్పారు మనకి. ప్రభుపాద వారికి ఒక శిష్యుడు ఉన్నారు, వారి పేరు భక్తి స్వరూప్ దామోదర్ స్వామి మహారాజ్. డాక్టర్ టిడి సింగ్ అని బుక్స్ ఉంటాయి. టిడి సింగ్, డాక్టర్ టిడి సింగ్ అని అంటారు. వారి పుస్తకాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అది మరి అక్కడ చెప్పారు కదా, మరి భగవద్గీత ఇవన్నీ చెప్పిందా? భగవద్గీత 5 టాపిక్స్ గురించి చెప్తుంది. 5 టాపిక్స్. హౌ మెనీ టాపిక్స్? 5 టాపిక్స్. ఏంటండి? జీవుడు, కాల, ప్రకృతి, ఈశ్వర, జీవ, కాల, కర్మ, ప్రకృతి. ఈ ప్రకృతి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఈ 5ని ఎవరు చేంజ్ చేయలేదు ఎక్సెప్ట్ కర్మ. ఈశ్వర ఫిక్స్డ్, జీవ హ్యూమన్ బీయింగ్స్ 84 lakhs ఉన్నాయి ఫిక్స్డ్. కాల టైం సబ్డ్యూస్ ఎవ్రీథింగ్. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు, అవునా? ఇంతమంది కూడా మీరు చిన్న పిల్లలా ఉన్నాను, జుట్టు రాలిపోతుంది, అవునా? ఇంకొన్ని రోజులు ఏమైతే చర్మం ముడతలు పడుతుంది. ఎవరైనా ఆపుతారు ఇది? సైంటిస్ట్ చెప్తారు, నేను ఆపుతా అని చెప్తారు. సైంటిస్ట్ చెప్తున్నారు, అవునా? ఇలా చెప్తున్నారు సైంటిస్ట్ అని. సైంటిస్ట్ ఏం చేస్తారు? ನೀವು ఆపగలుగుతా అని చెప్పి ఏం చేస్తున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ వేస్తున్నారు. ఎందుకు సార్ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ వేసుకుంటారు అందరూ? ఎందుకు వేసుకుంటారు? యంగ్గా అనిపించాలి, అవునా? అంతే, అవునా కదా? మనందరం కూడా అందంగా కనిపించాలని పౌడర్స్, క్రీమ్స్ అని రాస్తున్నాం. కానీ ఏమవుతుంది? ఉంటున్నారు ఎవరైనా పర్మనెంట్ గా? ఉండలేకపోతారు. ఎందుకు? టైం పోతున్న కొద్దీ వృద్ధాప్యం వస్తుంది. సెకండ్ చాప్టర్ లో చెప్తారు భగవంతుడు. ఎవరు చెప్తారు? లా ఆఫ్ మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా ఒక శ్లోకం ఉంటుంది. దేహి నోస్మినేదా దేహి కౌమారం యవ్వనం జరా అదా దేహినంత ప్రాప్తి ధీరసత్వన ముఖ్యతే. ఒక సౌల్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీలోకి ఏ విధంగా పోతుందో మీరు కావాలంటే చూడండి. భగవద్గీత 2nd chapter 22nd శ్లోకం. దాంట్లో ఒక సోల్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ సోల్ ఎవరు డిస్ట్రాయ్ చేయలేరని చెప్తున్నారు, అవునా? అయితే ఆ సోల్ అనే పదాన్ని తీసేసి ఎనర్జీ అనే పదాన్ని పెట్టారన్నమాట అక్కడ. అప్పుడు ఏమైంది? ఎనర్జీ కెన్ బి నెదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. సైంటిస్ట్ కాలేదు, కాపీ కొట్టాడు భగవద్గీత నుంచి. సైంటిస్ట్ ఏం చేశాడు? ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో రాలేదనుకో, చాలా సింపుల్ ఇంకో క్వశ్చన్ చేస్తాను మీకు. మీరందరూ డార్విన్ థియరీ అదేరా? డార్విన్ థియరీ ఉందా? మీకు అందరికి జిరాఫీ తెలుసా? జిరాఫీ బిగ్ బ్యాంగ్ థియరీ ఉందా మీకు? బిగ్ బ్యాంగ్ థియరీ ఉందా? ఏం చెప్తుంది బిగ్ బ్యాంగ్ థియరీ? బిగ్ బ్యాంగ్ థియరీ జిరాఫీ ఎట్లా వచ్చింది, పోలార్ బియర్ ఎట్లా వచ్చింది, తర్వాత మనిషి ఎలా వచ్చాడు అని చెప్తారు. మీరందరూ మనుషులే, మనందరం మనుషులే కదా? మన తాత కోతి అంటే నమ్ముతారా? మన తాత కోతి అంటే నమ్ముతారా? నమ్ముతారా? మనందరం అదే చదువుతున్నాం. మరి ఇప్పుడు సైన్స్ డార్విన్స్ థియరీ అని ఉంటుంది. డార్విన్స్ థియరీ ఏం చెప్తుందంటే కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్తుంది అనమాట. మనం చదువుకున్నాం, అది రాస్తే మార్కులు వస్తాయి. కావాలంటే చూడండి, మీరు ఏదైనా పుస్తకాలు కానీ కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ లేకుంటే మీరు చూస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక కోతి ఉంటుంది, కోతి నుంచి కొంచెం మనిషి లాగా, పోలార్ బియర్ లాగా కొంచెం అటు వచ్చి ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ అంటారు కదా, మరి ఆయన కోతి అంటున్నారు. మీరు నమ్ముతున్నారా? అయితే ఇదే క్వశ్చన్ ని ప్రభుపాద వారిని విదేశాల్లో ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు. అయితే ప్రభుపాద దాన్ని కొట్టి పడేస్తారు, డార్విన్ థియరీ రాంగ్ అంటారు. మరి ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు?
అయితే అవి ప్రభుత్వం చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఇప్పుడు కూడా జూ పార్క్ లో కొన్ని కోతులు ఉన్నాయి. ఉన్నాయా జూ పార్క్ లో కోతులు? వాటి నుంచి మనుషులు ఎవరైనా వచ్చారా? సో ఆ థియరీ అయితే కరెక్ట్ అవుతుంది. అందుకని రీసెంట్ గా ఈ ఎన్సీఆర్టీ సిలబస్ లో ఈ డార్విన్ థియరీని తీసేశారు. వీళ్ళందరూ కూడా ఇలాగా కాకుండా పోలార్ బేర్ అంటే తెలుసా? 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటాయా? నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఏమి ఉంటాయా? ఏముండవు, ఓన్లీ మొత్తం ఐస్. అవునా? ఐస్ దగ్గర ఏముంటాయి? పోలార్ బియర్స్ ఉంటాయి. ఆ బియర్స్ అంత పెద్దగా ఎలా అయిపోయింది? బియర్స్ ఉన్నాయి కదా, బియర్స్ వేల్ లాగా అయితే వేల్ అంటే తెలుసా? ఏమంటారు వేల్ తెలుగులా? కదా అది ఒక పెద్ద ఊరిని తినేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన కాలు రోడ్డు వరకు ఉంటే రోడ్డు వరకు తినేస్తుంది మొత్తం. ఒకటే ముక్కలు తినేస్తుంది మొత్తం. మీరు అన్న ఒక ముక్క తిన్నట్టు అది మొత్తం పెద్ద ఊరిని తినేస్తుంది. అంత పెద్దగా ఉంటుంది. మరి అంత పెద్దగా ఎట్లయింది అని చెప్పేసి సైంటిస్ట్ ఏం చెప్పారు తెలుసా? మా అందరం కూడా చదువుకున్నాం. ఏమన్నారంటే పోలార్ బియర్స్ 6 నెలలు తింటే 6 నెలలు పడుకుంటాయి. అయితే దానికి ఆకలినప్పుడు నోట్ తెచ్చి 6 పెట్టి అలా పడుకున్నమాట. అలా తిని దాన్ని పెట్టంత కొట్టంత పెద్దగా అయిపోయి వేలైపోయిందని చెప్తున్నాను. దీన్ని కూడా కొట్టిపడేశారు ఇంటర్వ్యూస్లలో. ఎలాగా? ఇప్పుడు కూడా పోలార్ బియర్స్ ఉన్నాయి. అవునా? మరి బియర్స్ తయారవుతున్నాయా? కాదు. సో రాంగ్, థియరీ ఇస్ రాంగ్. తర్వాత జిరాఫీ స్పెషాలిటీ ఏంటి? పెద్దగా ఉంటుంది. అవునా? అయితే జిరాఫీకి మెడ అంత పెద్దగా ఎట్లుంది ఏంటి అని అడిగితే సైంటిస్ట్ ఏం చెప్పారంటే అది స్టార్టింగ్ చిన్నగానే ఉంది, మేకలాగానే ఉంది తెలుసా? చిన్నగానే ఉంది. అది తింటూ అన్ని ఆకులు కింద అయిపోయాయి. అది తింటూ మెడని కొంచెం ఇట్లా పైకి అనేది అనమాట. ఆకులు చెప్పేసరికి ఇంకా పెంచి పెద్దగా అయిపోయింది. దాని మెడ పెద్దగా అయిపోయింది. ఇదంతా కూడా థియరీస్, బిగ్ బ్యాంగ్ థియరీలో ఈ థియరీలలో వస్తాయి. వీటన్నిటి కూడా కొట్టిపడేశారు. తర్వాత ఈ సైంటిస్టులు వీళ్ళందరినీ కూడా అడిగారు అనమాట. అడిగితే మరి మీరు ఈ విధంగా ఎందుకు చెప్పారు ఏంటంటే మాకు కొంత టైం ఇచ్చారు. ఈ టైంలో మా యొక్క థీసిస్ సబ్మిట్ చేయాలి, మా యొక్క రిపోర్ట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే కొట్టివేస్తారు. అందుకని ఏదో ఒక కల్పన చేయాలి, ఊహా కల్పన. ఈ విధంగా అయి ఉండొచ్చు అని చెప్పారు. కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కానీ శాస్త్రం ఏదైతే చెప్తున్నదో, మన శాస్త్రం ఏదైతే చెప్తున్నదో అది 100% కరెక్ట్. మొత్తము ఎన్ని జీవరాశులు ఉన్నాయి? సైన్స్ కి నాట్ టెల్ దిస్. మొత్తం ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 జీవరాశులలో ఏ జీవరాశి ఎన్ని రకాలు ఉన్నాయో కూడా చెప్పారు. ఎగిరేవి ఎన్ని ఉన్నాయి, పాకేవి ఎన్ని ఉన్నాయి, నీళ్ళలో ఎన్ని ఉన్నాయి, మనుషులు ఎన్ని రకాలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇలా 84 lakhs స్పీసీస్ ఉన్నాయి. ఇదంతా కూడా మరి ఎక్కడ చెప్పబడిందంటే భగవద్గీత. ఇలా మీరు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క బుక్ చాలా క్షుణ్ణంగా చదివినట్టయితే నాలెడ్జ్ అంటే మీకు వస్తుంది. ఎస్పెషల్గా స్టూడెంట్స్కి భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే మీ అందరూ కూడా చాలా గ్రేట్ పీపుల్. అంత ఈజీ కాదు భగవద్గీత చదివి అర్థం చేసుకోవడం, అంత ఈజీ కాదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి సమ్మర్ క్యాంప్ లాంటి కండక్ట్ చేస్తే మీరు అందరూ అటెండ్ అయ్యి శ్లోకాస్ కూడా నేర్చుకున్నారంటే మీ అందరికి కూడా ఎన్ని శ్లోకాస్ వస్తాయి? ఇప్పుడు 12 chapter 20 శ్లోకాస్ వస్తాయి అందరికి, రైట్? మినిమం 5 శ్లోకాస్ అని వస్తాయి అందరికి. అవునా? అయితే దీంట్లో ప్రకృతి అంటే నేచర్. సైన్స్ కి ఈ నేచర్ కి క్లియర్గా చెప్పబడింది అనమాట. నేచర్ లో ఉన్నాయన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తున్నాయి. మన ఫోన్ మనం క్రియేట్ చేయలేదు, వాటర్ మనం క్రియేట్ చేయలేదు. చేస్తున్నామా? మిల్క్ తయారు చేస్తున్నామా? మిల్క్ లేదు. అందరూ అంటారు సైన్స్ చాలా డెవలప్ అయింది అని. కానీ సైన్స్ డెవలప్ అయింది అంటే మీరు ఏదైనా పరికరం చూపెట్టండి, ఆవు
గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది. అవునా? మీరు ఏదైనా మిషన్ కనిపెట్టండి, ఇక్కడ గడ్డి మిషన్ లో వేస్తే పక్కన నుంచి పాలు వచ్చింది. మిషన్ ఉందా? లేదు. టెక్నాలజీ డెవలప్ అయింది అంటున్నాం. టెక్నాలజీ డెవలప్ అయింది అంటున్నారు కదా, రైట్. ఇప్పుడు ఇంతకుముందు మనము ఏ విధంగా ఊరు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళేవారు? నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎడ్ల బండి, బస్సులు వచ్చాయి, లారీలు వచ్చాయి, కార్లు వచ్చాయి, సైకిల్ మోటార్లు వచ్చాయి, బుల్లెట్లు వచ్చాయి. ఇట్లా ఈ విధంగా వెళ్తున్నారు. అయితే యాక్సిడెంట్స్ కూడా పెరిగాయి. కత్తి మంచిదా చెడుదా? మంచిగా యూజ్ చేస్తే చెడుగా యూజ్ చేస్తే. అది ఒక కత్తి ఒక డాక్టర్ చేతిలో ఉన్నట్టయితే ప్రాణాన్ని కాపాడుతుంది. మరండి అదే కత్తి ఒక దొంగ చేతిలో కానీ ఒక హంతకుడి చేతిలో కానీ ఉంటే చంపేస్తారు. అదే విధంగా మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అదే విధంగా వాడతాం. అయితే మనకు అందరికి కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఎయిర్, వాటర్, ఫైర్, ఈథర్, ఇంకోటి ఎయిర్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఈ 5. అవునా? ఎర్త్ భూమి, నీరు వాటర్, ఆకాశం గాలి. ఓకే, ఇవి 5. ఈ 5 కాకుండా ఇంకొక 3 ఉన్నాయి. అవి సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, ఫాల్స్ ఈగో. మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, ఈ 3. ఈ 8 ఇంపార్టెంట్. ఈ సైన్స్ అంతా కూడా ఎర్త్, వాటర్, ఫైర్, ఈథర్ వీటి గురించి చెప్తుంది. కానీ మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఈగో గురించి చెప్తుంది. ఎవరైనా నేను ఏం కావాలంటే ఏం చెప్తాను? ఏమవుతానంటే ఏం చెప్తాను? మీరు నేను పెద్దగా ఏమవుతాను చెప్తాను? డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతా అంటారు, పైలట్ అవుతా అంటారు. అవునా? మరి వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకి థింకింగ్ పవర్ ఎవరు ఇస్తున్నారు? థింకింగ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమందికి ఈగో ఉంటుంది, కోపం వస్తుంది, వెంటనే కోపం వస్తుంది. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటది? సోల్. అయితే ఆత్మ అని ఉంది. ఆత్మ బాడీలో ఉంటుంది లేకపోతే ఏంటి? ఆత్మ అంటే ప్రాణం ఉండదు. ఆత్మ లేకుంటే ప్రాణం లేనట్టే. అయితే ఈ ఆత్మ ఎలా ఉంటుంది? దీని పరిమాణం ఎంత? ఆత్మ ఒక సైజ్ ఆఫ్ ద సోల్. సైజ్ ఆఫ్ ద సోల్ ఎంత అంటే కేశ శతభాగేనే శతభాగం. మన హెయిర్ ఉంటుందా? హెయిర్ ఉంటుంది, వీకే దాంట్లో టిప్ ఉంటుంది, లాస్ట్ కొన ఉంటుంది కదా, దాన్ని 100 పార్ట్స్ కట్ చేయాలి. దాంట్లో మళ్ళీ ఒక పార్ట్ తీసుకొని మళ్ళీ 100 పార్ట్స్ కట్ చేయాలి. దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద సోల్. అది ఆత్మ యొక్క పరిమాణము. అది ఎవరి దగ్గర ఉంటుంది? మనందరిలో ఉంది. ఏదైతే ప్రాణి అంటున్నామో, లివింగ్ బీయింగ్ అని అంటున్నామో, ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ లో కూడా ఈ ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ శరీరాన్ని వదిలినట్టయితే దాన్ని ఏమంటారు? శవం, డెడ్ బాడీ. ఎండిపోతుంది, మొత్తం ఎండిపోయి కింద పడిపోతుంది, కాకపోయినట్టే. తీసి పక్క పడేస్తే మళ్ళీ వస్తుందా? మైక్రో ఆర్గానిజమ్స్, వైరస్, వీటిలో కూడా సోల్ ఉంది. అంతా చాలా స్మాల్ అన్నమాట. అది ఒక్కటి ఉండడం వల్ల అది ఏనుగులో ఉంటుంది. మళ్ళీ
ఏంటి తెలుసా? ఎలిఫెంట్. ఎలిఫెంట్ లో కూడా ఈ ఆత్మ ఉంది. ఈ ఆత్మ లేదు. ఇప్పుడు ఒక పెద్ద విగ్రహం ఉన్నది, పెద్ద విగ్రహం. దానికి మనకి తేడా ఏముంది? దానికి కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళు ఉన్నాయి. దానికి చెవులు ఉన్నాయి, మనకి చెవులు ఉన్నాయి. మనకి చేతులు ఉన్నాయి, దానికి చేతులు ఉన్నాయి. దానికి ప్రాణం లేదు. ప్రాణం దేని వల్ల వచ్చింది? ఆత్మ, సోల్. దాని గురించి చెప్పే యూనివర్సిటీలు ఏవి కూడా లేవు. ఆత్మ గురించి ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, పిహెచ్డీలు పట్టాలు పొందుతున్నారు. కానీ ఈ ఆత్మ గురించి చెప్పే యూనివర్సిటీలు ఏవి కూడా లేవు. ఒకసారి ప్రభుపాద ద్వారా ఒక పెద్ద యూనివర్సిటీకి ఇన్వైట్ చేస్తారనమాట. ప్రభుపాద యూనివర్సిటీకి వెళ్తే అక్కడ అన్ని చెప్తున్నారు. ప్రభుపాద ఇది ఈ డిపార్ట్మెంట్, ఇది రేడియాలజీ డిపార్ట్మెంట్, ఇది డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ చెప్తారు. చెప్తే ప్రభుపాద ద్వారా అడుగుతారు అనమాట. ఓకే, ఇది డిపార్ట్మెంట్ చెప్తున్నారు కదా, ఏదైనా ఆత్మ గురించి చెప్పే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా అంటారు. లేదు అని. సో ఇది ఎవ్రీథింగ్ వేస్ట్. ఎందుకంటే మీరు అన్నిటి గురించి తెలుసుకుంటున్నారు. మీరు అక్కడ ప్రపంచం ఎలా ఉంది, ఇక్కడ ప్రపంచం ఎలా ఉంది, ఆ జీవి ఎలా ఉంది, ఈ జీవి ఎలా ఉంది అని చెప్తున్నారు. కానీ సొంతమైన మన జీవి గురించి మనం తెలుసుకోగలుగుతున్నామా? నేను ఎందుకు పుడుతున్నాను, నేను ఎందుకు చనిపోతున్నాను, నేను ఎందుకు వృద్ధుని అవుతున్నాను, నాకు ఎందుకు రోగం వస్తుంది, నేను ఎందుకు చనిపోతున్నాను, ఇది తెలుసుకోవాలి. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఒకటే క్వశ్చన్ వేసుకున్నాను, హూ యామ్ ఐ? నేను ఎవరిని? నేను చెయ్యా, ఈ తలన, ఈ కళ్ళ, ఈ పొట్టన, ఈ కాళ్ళ, ఎవరు నేను? ఇక్కడ చెయ్యొచ్చాను, అతను చూసుకున్నాను. ఈ చెయ్యి నేను అంటే కాదు, ఈ తలకాయ అంటే కాదు, పోనీ ఈ చెయ్యి అంటే కాదు, ఇవన్నీ కలిపితే నేను అంటున్నాను. సరే, నేను అని చెప్పి మంచి ఫోటో దిగాను, మంచి మంచి ఫోటోగ్రాఫర్ పెట్టుకో, ఫోటో దిగి అక్కడ పెట్టుకున్నాను. ఒక 5 years అయిపోయింది. మళ్ళీ ఆ ఫోటో తీసుకుంటే నేనా? ఎక్కడ పోయాడు మరి? ఆ మనిషి ఎక్కడ పోయాడు? మారిపోయాడు. దీని గురించి స్టడీ చేయాలి మనం. ఈ జ్ఞానం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, మనం పుట్టడానికి గల కారణం ఏమిటి, మనం ఎవరు, నేను ఎవరిని, నేను ఎక్కడికి వెళ్ళాలి, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడి యొక్క రిలేషన్ ఏమిటి. తర్వాత చాలా అందరికీ కామన్గా వచ్చే క్వశ్చన్ ఇదే, మంచోడికి చెడు జరుగుతుంది, చెడోడికి మంచి జరుగుతుంది, ఎందుకు? ఇదంతా కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా క్లియర్ గా చెప్పే శాస్త్రం ఏదంటే భగవద్గీత మాత్రం. వీటన్నింటి గురించి ఉంది దీంట్లో, భగవద్గీతలో. అందుకే మనం డైలీ భగవద్గీత అధ్యయనం చేయాలి. దాంట్లో జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జ్ఞానమే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారానే మనము ఏదైనా, ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు, అందరికీ కష్టాలు వస్తున్నాయి, లేకుంటే కోపం వస్తుంది, వెంటనే కోపం వస్తుంది, చిరాకు విసుకోవస్తుంది, అవునా? అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఏ విధంగా బిహేవ్ చేయాలి, అది ఎందుకు నాకే వస్తుంది, అది ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా పోతుంది, అది ఎక్కడికి వస్తుంది, అది స్ట్రెస్ అనేది ఎక్కడికి వస్తుంది చెప్పండి. ఇప్పుడు అందరికి కూడా కామన్ ఉండేది ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్, అవునా? అది దేనికి సంబంధించింది? మైండ్, మనస్సు. మరి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? ఎవరైనా ఎక్కడన్నా చెప్పారా దీని మీద PhDలు ఉన్నాయా? కానీ భగవద్గీత జ్ఞానాన్ని తీసుకుంటే ఈ స్ట్రెస్ చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనస్సు ఇందాక చెప్పినట్టుగా ఒక కత్తి లాంటిది. దాన్ని మంచిగా యూజ్ చేస్తే మంచి అవుతుంది, చెడుకి యూజ్ చేస్తే చెడుగా అవుతుంది. దీనికి సింపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక చిన్న స్టోరీ. ఒకసారి ఒక మనలాగే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంత పని చేయాలి, అంత పని చేయాలంటే నా వల్ల కావట్లేదు అది అని చెప్పేసి ఒక ఋషి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఋషి దగ్గరికి వెళ్తే నాకు ఇంత చేయలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా, ఎంత చేసినా సరే పని తగ్గట్లేదు, ఇది చేస్తున్నా నా వల్ల అవుతలేదు, ఏంది గోల ఇది వద్దే వద్దు అనుకుంటా, ఏం చేయాలంటే నీకు ఒక అసిస్టెంట్ ఇస్తా, అసిస్టెంట్ నీకు అన్ని పని చేసి పెడతాడు అంటాడు. ఎంత పనైనా చేస్తాను, ఎంత పనైనా చేస్తాను. ఒకవేళ కాకపోతే దానికి ఒక డ్రాబ్యాక్ ఉంది, నువ్వు సరిగ్గా కనుక ఆ పని అసైన్ చేయకుంటే అది తినేస్తుంది అని చెప్తాడు. ఏం చేస్తుంది? తినేస్తుంది. సరే అని చెప్తే సరే ఇయ్యండి అని చెప్తారు. నాకు అక్కడ చాలా పని ఉంది, నేను చేపిస్తా అని చెప్తే ఒక కూర్చోనగానే ఒక దయ్యం వస్తుంది.
దయ్యానికి పని చెప్పాలి ఆయన పని మొత్తం చెప్తాడు ఏం చేయాలంటే అక్కడ వ్యవసాయం చేసుకో అక్కడ నీరు పెట్టాలంటే నీరు పెట్టేసి అయిపోయింది అంటారు. నెక్స్ట్ ఏం చేయాలంటే చేనులో అది మొత్తం యూరియా చల్లాలంటే మొత్తం యూరియా వేసేస్తుంది. తర్వాత ఇంకేమైనా పనులు అంటే అని ఇంట్లో వాసన తోముకుంటే ఎంతో ఉంటుంది. వంట చేస్తుంది అని మళ్ళీ ఇంకా చెప్పి అంటుంటుంది. అయితే చెప్పకుండా ఏమవుతుంది ఇంకా పని చెప్పడానికి ఏం చేస్తుంది తినేస్తుంది. ఆ విధంగా తినడానికి వస్తుంది. ఇక ఎంత పని చెప్తే చేసేస్తుంది. 10 నిమిషాలు 5 నిమిషాలు కంప్లీట్ అవుతుంది. ఇంకా అసలు మొత్తం అయిపోతుంది. ఇక లాస్ట్కి ఇక ఎప్పుడే మిగులుతాడు. ఇంకా పని ఏం లేదు వీళ్ళు తినడానికి వస్తుందని చెప్పి తినడానికి వస్తుంది. అయితే నాకు బతికేటట్టు లేడు, ఎవరైతే ఇచ్చారో ఆయన దగ్గరికి పోతాను నేను, ఆయన కాపాడుని చెప్పేసి పోతాను అన్నమాట. అయితే పోయి ఆయన అడుగుతాను ఆ దయ్యం నన్ను తినడానికి వస్తుంది, పని అంతా అయిపోయింది ఇక తినడానికి వస్తుంది, ఇక మరి మీరే నన్ను కాపాడాలి అంటారు. అయితే ఈ పనులని చెప్పినాడు, అన్ని పనులు అయిపోయినాయి అంటారు. మరి ఎట్లా అంటే నన్ను తినేస్తుంది నువ్వే కాపాడాలి అంటారు. అయితే చెప్తారనమాట. ఆయన చెప్తారంటే అది రాగానే తాటి చెట్టు ఉంటుంది అక్కడ ఎక్కువ అని చెప్తాను. తాటి చెట్టు పెద్ద ఉంటుంది, ఎక్కుతుంది. ఎక్కగా ఏమంటారు దిగు అంటే దిగుతుంది, మళ్ళీ ఎక్కువ ఎక్కుతుంది, దిగు అంటారు దిగుతుంది. అంటే ఇక్కడ ఆ దయ్యం ఏదైతే ఉందో అది మన మనసుకి ఎప్పుడు నిరంతరం పని చెప్పాలి. చెప్పలేదనుకోండి అదే మనకి ఇంగ్లీష్ లో ఉంటుంది, అండ్ ఎంప్టీ మ్యాన్స్ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్. మన కనుక మనసుకి పని చెప్పలేదు అనుకోండి తినేస్తుంది. ఇదే ఇంకో రూపాయలు ఏమొస్తుంది, స్ట్రెస్ రూపాయలు వస్తుంది. కాబట్టి మనం అంతా ఖచ్చితంగా ఏం చేయాలంటే ఎప్పుడు పని చేస్తున్నారు. అందుకే మనం ఏం చేస్తాం, మన మనసుని ఎప్పుడు కూడా పరిశుద్ధం పెంచుకోవాలి. అంటే ఎప్పుడు కూడా శుద్ధి చేయాలి. ఎప్పుడు మన యొక్క అనంతకోటి యొక్క లైఫ్ టైమ్స్ నుంచి ఈ యొక్క మలినాలన్నీ కూడా మనకి ఉన్నాయి, కొన్ని గుట్టలుగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం క్లీన్ చేయాలి. మరి ఏ విధంగా మనం క్లీన్ చేస్తాము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కూడా ఇదే చెప్తున్నారు అన్నమాట. చేతోదర్పణ వాచనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయాకరేవ చంద్రికా విధనం విద్యావనం. ఈ యొక్క చేతోదర్పణ మన యొక్క మలినాలన్నీ కూడా మనసుని క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం ద్వారా మనము మన యొక్క మనసును శుద్ధి చేసి యాజ్ ఇట్ ఈస్ గా చూడగలుగుతాం. మన యొక్క ఏదైతే మన 5 సెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా చీటింగ్, ప్రొపెన్సిటీ, ఇల్యూజన్, మోసపూరితమైన స్వభావం మనంతా కూడా అన్ని కరెక్ట్ గా మనం చూడలేము. మన సెన్సెస్ అన్ని ఇంపర్ఫెక్ట్, మన సెన్సెస్ అన్ని కూడా ఇంపర్ఫెక్ట్. ఏ విధంగా ఉంటుందంటే మనంతా కూడా ఒక మెంటల్ హాస్పిటల్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే ఒక మెంటల్ హాస్పిటల్లో అందరికీ ఏం చేస్తారంటే ఒక లైన్లు పెడతారు. లైన్లు పెట్టేసి ఒక జలిగంట నటిస్తారు. జలిగంట తెలుసా? ఒక గిన్నె కానీ గంట కానీ అన్ని జాలీలు ఉంటాయి. దానికి ఇచ్చి ఒక గిన్నె ఇచ్చి దీంట్లో నీళ్ళు పోయండి అంటారు. ఇట్లా పోస్తుంటే నీళ్ళు రావు, అది పోస్తూనే ఉంటారు. అది పోస్తూనే ఎప్పటికి కాదు. అయితే దాంట్లో కొంచెం పిచ్చి తగ్గిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కాదంటారు. టీచర్ ఏంటి నీకు పిచ్చడు ఇది కాదంటారు. అయితే అప్పుడు నన్ను పట్టుకొచ్చేసి నీకు పిచ్చి తగ్గిపోయింది అని తగ్గిపోయి బయటకు పంపిస్తారు. అంటే మన ఈ భౌతిక ప్రపంచం కూడా అంతే అనమాట. అక్కడ జాలీలు ఉన్నాయి కదా, మన ఇంద్రియాలన్నీ కూడా జాలీతో ఉన్నాయి అనమాట. ఎవరికైనా ఆనందం వచ్చిందా? ఈ ఇంద్రియాలతో ఎవరికైనా ఆనందం వచ్చిందా? ఈ ఇంద్రియ తృప్తి నాకు కలిగింది చాలా ఎవరైనా చెప్తున్నారా? లేదు. డబ్బు సంపాదన కావాలి, ఇంకా కావాలి, తిండి కావాలి, ఎంత తిన్నా పోతూనే ఉంటుంది. యానిమల్స్ ఉంటాయి, అవి కొంచెం తిని ఆగుతాయి. రేపే వేటాడమని చెప్పాలి. కానీ మనిషి అంత కాదు, నీకు వస్తుంది పోతూనే ఉంటుంది. 1+1 కృష్ణ చేయడం చాలా సులభం. దీంట్లో ఏమైనా ఖర్చు అవుతుందా? మనకి దీంట్లో ఏమైనా ఖర్చు అవుతుందా? నేను డబ్బులు ఏమైనా పే చేయాలా? మార్నింగ్ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయా? జపం చేయడానికి ఖర్చు అవుతుందా? ఇదే చేయాలి. ఎవరైతే ఉన్నారో ఫ్రీ, కానీ యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో అందరు పిల్లలు కూడా ఏం చేస్తారు? రేపటి నుంచి చాటింగ్ చేస్తారు. సరెండర్ టు కృష్ణ చేస్తారు కదా అందరూ. అయితే దీంట్లో కృష్ణుడు చెప్తున్నమాట వాటర్, ఫైర్, ఈథర్, మైండ్, ఇవన్నీ 5
ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా సైన్స్ చెప్తుంది, కానీ మైండ్, ఇంటెలిజెన్స్, పాలసీ ఈ మూడు మాత్రం సైన్స్ చెప్పలేకపోతుంది. వీటి గురించి చెప్పాలి అంటే మనం స్టడీ చేయాలంటే మీరు భగవద్గీత అటెండ్ అవ్వాలి, చదవాలి. ఏ విధంగా అయితే మీరు ఇందాక చెప్పినట్టు మైండ్ కంట్రోల్ చేయాలి ఇవన్నీ అంటే దట్ ఇస్ ద టాప్ మోస్ట్. మైండ్ని గెలిచిన వాడు ఏదైనా గెలిచినట్టు, అవునా? బయట ప్రపంచాన్ని గెలవాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు గెలువని చెప్తావు. ఆల్ టుగెదర్ దీస్ 8 కాన్స్టిట్యూట్ మై సపరేటెడ్ మెటీరియల్ ఎనర్జీ. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క భౌతికమైన ఎనర్జీస్ అని చెప్పాలి. ఓకే అండి, ఇప్పుడు దీంతోనే క్లాస్ ముగిస్తున్నాను. హరే కృష్ణ. చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. క్షమించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.